గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ రీమా సేన్ గారి అంటే ఒక హీరోయిన్ తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసే హీరోయిన్ ఒక డ్రీమ్ రోల్ అనుకోవచ్చు. అందరికీ దక్కే అవకాశం కదా! అలాంటి ఒక క్యారెక్టర్. సో, రిలీజ్ అయినాక ఆమె ఎలా ఫీల్ అయింది? ఆమె నిజంగానే మీరన్నట్టు డ్రీమ్ రోల్ అన్నది ముందు గెస్ చేసేలాగా ఉండదు కదా సినిమా మేకింగ్‌లో. రీమాకి తెలీదు, నాకు తెలీదు ఆ క్యారెక్టర్. మీకు కూడా తెలీదా? ఎవరికీ తెలీదు. మేకర్స్‌గా మనకి ఎప్పుడూ తెలీదు. అన్‌లెస్ ఆడియన్స్‌లో నుంచి రిజల్ట్ వస్తే తప్ప ఇండస్ట్రీలో ఎవ్వరికీ తెలీదు. ఎడిటింగ్ రూమ్‌లో చూసి ఈ అమ్మాయి ఈ ఇక్కడ కొడుతుందని. ఎందుకంటే ఓ పక్క నుంచి 'మనోహర' పాట రిలీజ్ అయిపోయింది. అందులో రీమా ఒకలా ఉంటుంది. ఆల్రెడీ చిత్రంలో 'ఏకాంత వేళ'. సో, ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఎక్స్‌పెక్టేషన్‌లు మన సినిమాలో ఉండవు. అలాంటి ఒక పాట లేదు. సో, మనం భయంగానే చేసాం. ఒక సాఫ్ట్ సోబర్ క్యారెక్టరు. అవును. గర్ల్ నెక్స్ట్ డోరు. పద్ధతిగా చుడీదార్లు అవి యేసుకొని ఇక అసలు ఎక్కడా ఒక గ్లామరస్ యాంగిలే టచ్ చేయకుండా సినిమా చేయాలని అనుకున్నా. ఆ స్కిన్ షో లేదు. యంగ్ ఆడియన్స్‌కి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి రీమా సేన్ క్యారెక్టర్ నుంచి ఒక 'మనోహర' లాంటి సూపర్ హిట్ సాంగ్ లేదు. ఎక్స్‌క్లూజివ్‌గా ఆ అమ్మాయి మీదే ఫోకస్ చేయటానికి. జస్ట్ షీ ప్లేడ్ వన్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. అది ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అది మిస్‌ఫైర్ కూడా అవ్వచ్చు అనుకునేవాడిని. భయపడ్డారు. నాకు భయమే. నాకు రీమా సేన్ వద్దని నేను. ఆహా! ఎందుకంటే ఎవరో కొత్త అమ్మాయి అయితే ఏమి ఎక్స్‌పెక్టేషన్ ఉండదు. రీమా సేన్ అయితే ఉదయ్ కిరణ్ తోటి అలాంటి ఒక బెడ్‌రూమ్ సాంగో ఏదో ఒక రొమాంటిక్ యాంగిల్ ఏదైనా ఉండాలని. అటు తన్నురైతోను లేదు. ఇటు రీమాతోను లేదు సినిమాలో. ఓన్లీ కథ ఉంది. అందులో పాత్రలున్నాయి. సో, దానికి రీమా సేన్ బ్యాక్ ఫైర్ అవుతుందా అని డౌట్ ఉండింది. బట్ ఎంఎస్ రాజు గారు చాలా కాన్ఫిడెంట్. లేదు ఆ అమ్మాయే ఫిక్స్. తన్నురాయే ఫిక్స్. ఈ 2 ఆయన చాయిస్‌లే. ఓకే. ఆయన అడ్వాన్స్ కూడా ఇచ్చేసాక మాకు చెప్పారు. సరే ఇంక మన పాత్ర మన పాత్రలాగా మనం చేయించుకొని వెళ్ళిపోదాం. లెట్ అస్ నాట్ చేంజ్ ద స్క్రిప్ట్ ఫర్ హీరోయిన్ అని చెప్పి ఆమెతో చేయించేసాం. ఆమె చాలా చేసింది యాక్చువల్లీ. తను అది ఓన్ చేసుకోవటం కష్టం. ఒక తెలుగు అమ్మాయిలాగా మన సెన్సిబిలిటీస్, మన ఎక్స్‌ప్రెషన్స్, మన సాఫ్ట్‌నెస్ ఒక పక్కింటి అమ్మాయిలాగా లవబుల్‌గా చేయటం. ఆ చిన్న చిన్న క్యూట్ రియాక్షన్స్. అవును. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో ఆ అమ్మాయి గనక సరిగ్గా యాక్ట్ చేయకపోతే మొత్తం తుస్సుమంటది. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం వీళ్ళిద్దరి మధ్యే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉంటది. క్లైమాక్స్ వాళ్ళకేం పెయిన్ లేదు. అంతా కూడా తనదే. ఆ! అంటే లాస్ట్ పీక్స్ సీన్ వచ్చేసి హాస్పిటల్‌లో తను పరిగెత్తుకుంటూ ఆ! బెడ్ దగ్గరికి రావాలి. సో, అక్కడ తను వచ్చే ఎమోషన్ గాని చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ మీరు ఆ చెప్పింది. అమ్మాయి చాలా ఓన్ చేసుకుంది. కరెక్ట్. చేసుకొని చేసింది. అండ్ ఈ సినిమా మొత్తం మీద నాకు పెద్ద షాకింగ్ ఎలిమెంట్ ఏందంటే, 'తనికెళ్ళ భరణి' గారి విలనిజం. హ్మ్. అంటే ఆయనకి ఎంత అప్పట్లో చేశారు. అవునవును. ఒక కోల్డ్ బ్లడెడ్ విలన్. అవును. అంటే చూడటానికి మంచి గవర్నమెంట్ ఆఫీసర్. చాలా పద్ధతిగా ఉంది. ఎందుకో 'తనికెళ్ళ భరణి' గారికంటే అంటే ఆయన అంతకుముందు 'సముద్రం' అయి చేసుండొచ్చు గానీ, బట్ ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ అంతకుముందు చేయలేదాయన. ఎందుకు 'తనికెళ్ళ భరణి' గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే అప్పటికి ఆయన ఇప్పుడు ఒక మంచి తండ్రి చంద్రమోహన్ గారైనప్పుడు ఈక్వల్లీ ఆపోజిట్ ఒక బ్యాడ్ తండ్రి. అప్పుడుకున్న చాయిస్‌ల్లో నాకు 'ఆవుతి ప్రసాద్' గారు, 'తనికెళ్ళ భరణి' గారు హ్మ్. ఆ రోజుల్లో రైట్‌గా ఉన్న అంటే పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ దిస్ క్యారెక్టర్ ఉండే. నాకేంటంటే 'ఆవుతి ప్రసాద్' గారు కనపడంగానే ఈయన విలను. హ్మ్. ఆయన్ని మంచివాడేమో అనిపించి చెడ్డవాడు అనిపించలేను స్క్రీన్ ప్లేలో. హ్మ్. ఆ ఎడ్జ్ 'తనికెళ్ళ భరణి' గారి మీద ఉంది. ఈయన 2 రకాలు ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాపులర్. సో, అయితే మంచివాడవ్వచ్చు, లేదా చెడ్డవాడవ్వచ్చు. నా చాయిస్ ఉంటుంది. పైగా ఆయన పూర్తిగా చెడ్డవాడు గూడా కాదు. ఆయన హీరోని క్లైమాక్స్‌లో పొడిచినప్పుడు రే అని చెప్పి ఈయన గూడా షాక్ అవుతాడు. అవును. ఆ తండ్రి అలా క్యారెక్టర్ పొడి చేసాడేంటి? అలా పొడిచేసాడు. నేను ఒక అమ్మాయిని తీసుకురమ్మన్నాను గానీ, నేను అవును. అంటే ఆయనకి హీరోని చంపాలన్న ఉద్దేశ్యం లేదు. ఆయన కూతురు జోలికి రాకపోతే చాలు. చాలా సో, అద్భుతంగా ప్లే చేసాడు క్యారెక్టర్ అవును. అది. ఆయన ఆయన ఆ ఎడ్జ్‌ని కరెక్ట్‌గా పట్టుకున్నాడు. హ్మ్. ఎందుకంటే నాకు ఆ సీన్ యాక్చువల్‌గా మొత్తం క్యారెక్టర్‌లో నాకు బాగా ఇష్టము. నేను చాలా ఎక్కువ తీసిన సీను. తర్వాత ఎడిటింగ్ రూమ్‌లో అంత లేదు గానీ, బాగా కెమెరా అలా పెట్టి వదిలేసిన సీను అది మెట్ల మీద కూర్చోవటం. కూతురుతో మాట్లాడేటప్పుడు అవును. సెకండ్ హాఫ్‌లో. హ్మ్. ఆ సీన్ నాకు ఎక్కువ అంటే ఒక డైరెక్టర్‌గా బాగా మోజుపడిన సీన్‌లు ఉంటాయి కదా! అందులో ఇది. ఓకే. అది ఫస్ట్ షెడ్యూల్‌లోనే చేశాను. చేసినప్పుడు నాకు భరణ్ గారు చాలా రైట్‌గా అంటే రైట్ టోన్ ఆఫ్ ద క్యారెక్టర్ పెర్ఫార్మ్ చేశారాయన. అండ్ ఈ 'మనసంతా నువ్వే' సినిమా ఈ రీ రిలీజ్ ప్రాసెస్‌లో ఎక్కడైనా సరే 'ఆర్‌పి పట్నాయక్' గారు ఏమన్నా ఫీల్ అయ్యారా? అంటే ఎందుకు ఈ క్వెషన్ అడుగుతున్నానంటే 'మనసంతా నువ్వే' అనే సినిమాకి ఒక ప్రాణం మ్యూజిక్. డెఫినెట్‌లీ అన్‌డౌటెడ్‌లీ. ఇది ఆయన సినిమా.
ఇది మీ సినిమా. ఆయన పాత్ర చాలా పెద్దది. పెద్దది, బాగా పెద్దది. అలాంటిది ఈ సినిమా రిలీజ్ అవుతుంటే ఆయన ఎక్కడ బయట ప్రమోషన్స్‌లో కనిపించట్లేదు. లేదు, ఆయన మంచిగా వీడియో చేసి ఇచ్చారు వెంటనే. ఫస్ట్ మీటింగ్ ఆయనతోనే. హ్మ్. అంటే మీకు ఈవెంట్ పెట్టుంటేనేమో న్యాచురల్లీ పెర్ఫార్మెన్స్ ఉండేది. స్టేజ్ మీద కనబడటము, పాటలు అన్నీ మళ్ళీ పెర్ఫామ్ చేయటము, ఇలా కరెక్ట్. ఈవెంట్. బట్ ఈవెంట్ లేదు, ఓన్లీ డిజిటల్ ప్రమోషన్లో ఎవరైనా ఎక్కడ కనబడతాము. ఇలా మనలాగా ఇంటర్వ్యూలు చేయమంటే ఆయన హీఈస్ రెడీ. ఆ టైటిల్ పడేటప్పుడు నీ స్నేహం ఇక రాదు అని చిన్న 2 లైన్లే. అవును, అసలు ఆ టైటిల్ పడుతున్నప్పుడు ఎంత ఫీల్ ఇస్తుందంటే అసలు మొత్తం సినిమా తాలూకు సోల్ ఆ నోట్స్లో ఉంది. మనసంతా నువ్వే. అందుకే ఇప్పటికీ నేను ఎక్కడైనా ఆర్పి గారు స్టేజ్ మీద కనబడితే నేను అది ఒకసారి పాడించుకుని వినకుండా దిగను స్టేజ్. అండ్ ఇంకో వ్యక్తి, చాలా కీలకమైన వ్యక్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అద్భుతమైన పాటలు రాశారు ఆయన. అంటే ఆయన ఒక పాటని ఎంత ప్రేమిస్తారంటే ఆయనకి నచ్చాలి ముందు పాట. అవును. ఆయనకి నచ్చందే పాట ఇవ్వడు. టైంకి ముందే ఇచ్చేసి నాకు డబ్బులు వస్తాయి కదా, ఇలాంటి మెంటాలిటీ కాదు ఆయనది. ఇంత అద్భుతమైన కథ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పాటలు రాయడానికి ఆయన పడిన కష్టం ఎటువంటిది? ఆయన అసలు ఏం కష్టపడలే. ఆ. ఆయనకి ఏమి కష్టం. ఇప్పుడు పని వచ్చిన వాడికి కష్టమే ఉంటుంది. అంటే ఆ కష్టం కదా. ఎవరైనా శాస్త్రి గారిలా రాయాలనుకుంటే కష్టపడాలి. ఆయన కానీ తనలో తను ఎంత మదన పడి ఈ పాటలు రాశాడు అని. ఆయన హాయిగా రాత్రిపూటలు కూర్చుని అందరూ పడుకున్నాక లేచి ఆ. రాసి పొద్దున్నే లేపి వినిపించేసేవాళ్ళు. ఉమ్. కిటకిట తలుపుల పాట అయితే రికార్డింగ్ థియేటర్లో చిత్రగారు ఉండగా ఫస్ట్ పల్లవి పట్టుకెళ్ళి ఇచ్చాను. ఉమ్. ఆవిడ పల్లవి ప్రాక్టీస్ చేసి పాడేలోపు ఫస్ట్ చరణం పట్టుకెళ్ళి ఇచ్చాను. ఉమ్. అది అయ్యేలోపు సెకండ్ చరణం పట్టుకెళ్ళి ఇచ్చాను. ఆవిడ ఆ నైట్ అమెరికా వెళ్ళిపోతున్నారు. ఉమ్. నాకు ఫస్ట్ షూటింగ్ అదే. సో అసలు రీవిజిట్ కూడా చేయలేదు మేము ఆయన ఏం రాశారని. తూనీకి అయితే 53 చరణాలు రాసి నీకు కావాల్సిన 2 చరణాలు తీసుకురా అన్నారు. 53 చరణాలా? అన్నీ బాగున్నాయి. ఓ చరణం నుంచి 2 లైన్లు, ఇంకో చరణం నుంచి 2 లైన్ల కింద, అలా నేను మొత్తం ఇప్పుడు సినిమాలో 8 లైన్లు, 4 లైన్లు ఒక చరణం కింద తీసుకున్నాను. నేను విజువల్గా ఏవి అయితే అరకులో చెప్పగలనో అవే తీసుకున్నా అంతే. అప్పుడు నా ప్రాధాన్యత షూటింగ్కి కంఫర్టబుల్గా ఉండాలి. సో రైల్వే ట్రాక్ మీద తీయగలను. సో ఓసారి ఇటువైపు వస్తుంది, మళ్ళీ అటువైపు వస్తుంది, ఈ రైలుకి సొంత ఏదో గుర్తు రాదు, అలా కూకు బండి మా ఊరు ఉంది ఉండిపోవే మాతో పాటు, ఇది తీసేసుకున్నాను. ఎందుకంటే నాకు ఒక లొకేషన్ దొరికేసింది. అలా సెలెక్ట్ చేసుకున్నాను. తూనీగా యాజ్ ఇట్ ఈజ్. తూనీగా ప్లేస్లో అబ్బోసి అని పెట్టమని ఎంఎస్ రాజు గారు గొడవ. ఆ అబ్బోసి అంటే మనం పిల్లల్ని బుగ్గగిల్లి అంటాము, సో నాకు వద్దని నేను. అయితే చాలా రోజులు దాన్ని శాస్త్రి గారు నాకు సపోర్ట్ చేసి తూనీగా నాకు ఓకే. ఎందుకంటే నాకు చిన్నప్పుడు మా బాల్యంలో నాకు గుర్తుంది, ఇనప చువ్వకి ఇలా ఒక రెక్కలాగా ఉంటుంది, దాన్ని ఇలా పెట్టి ఫట్ అని కొడితే తూనీగలాగే గుర్తుంది, దాన్ని తూనీగా అనేవాళ్ళం. అలాగే రేకు కప్పలని ఇలా కొడితే బెక్ 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 అని సౌండ్ వస్తుంది రేకులతోటి. ఈ 2 నా ఫేమస్ చైల్డ్హుడ్ టాయ్స్. సో నేను అది ఎక్కడైనా దొరుకుతుందని తూనీగా అన్నాను, పిల్లలు దాంతో ఆడుకుంటారని. నాకు అది దొరకలేదు, ఒరిజినల్ తూనీగా పెట్టి. దాంట్లో నేను షూటింగ్ చేసే టైంకి అవి లేవు మార్కెట్లో. దాంట్లో ఒక లైన్ ఉంటుంది తూనీగా పాటలో, సూర్యుడు ఏడి నీతో ఆడి చందమామ అయిపోయాడుగా. ఏమి లైన్ సార్ అది? అంటే పసిపిల్లల మీద పాట రాస్తా అంటే వాళ్ళకి ఆట టైం తెలియట్లా, అదొక స్వచ్ఛమైన బాల్యం. అంటే ఆయన కూడా ఆ బాల్యంలోకి వెళ్ళిపోయి రాసిన లైన్ లాగా ఉంది అది. అండ్ ఎవరినెప్పుడు తన వల్ల అసలు మన సినిమాకి రాసిందే కాదు. అవునా? ఆల్రెడీ ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్లో శాస్త్రి గారు స్వయంవరంకి ముందు అవునన్నా కాదన్నా ఏదో టైటిల్ తోటి ఫస్ట్ అనౌన్స్ చేసింది చంద్రసిద్ధార్థ గారి డైరెక్షన్లో. దానికి రికార్డ్ చేసిన పాట ఇది. ఓకే. అది డైరెక్టర్ మారారు, సెటప్ మారింది. వేణుగారు యాజ్ ఇట్ ఈజ్, ప్రొడ్యూసర్ సేము, త్రివిక్రమ్ గారు సేము. చంద్రసిద్ధార్థ గారు బయటకు వచ్చినప్పుడు ఆర్పి గారు కూడా వచ్చారు. తర్వాత విజయభాస్కర్ గారు, కోటి గారు అటాచ్ అయ్యారు. ఆ పాట అలా ఉండిపోయింది. నాకు సరదాగా చెప్తే నాకు మధ్యలో బీజిఎంలు చాలా లెంగ్తీగా ఉన్నాయి, అవి తీసేసి అసలు బీజిఎంఏ వద్దు, ఎందుకంటే నాకు క్లైమాక్స్లో వస్తుంది, ఇక్కడ అసలు పాటే నిలబడదు, నాకు జస్ట్ ఆ ఎమోషన్కి సపోర్ట్ చేస్తే చాలు, ఒక రికార్డింగ్లా కావాలి. సో బీజిఎంస్ తీసి ప్రేమ అన్నది అటాచ్ చేసేసింది ఒక చరణంకి ఇంకో చరణంకి మధ్యలో. జస్ట్ 4 సార్లు ప్రేమ అని వదిలేయండి కోరస్లో.
అంటే ఇప్పుడు శాస్త్రి గారు వృత్తి ప్రేమ ప్రేమ ఏమంటాం ఆల్రెడీ కిటకిట తలుపులు అన్నాగా అంటే ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ అందాము అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ప్రేమ అంటే ఇంక ఇంతే అని విరహం తప్ప ప్రేమకి విజయం లేదన్నది ఒక స్టేట్మెంట్ అన్నా ఉంటుంది ఏదో ఒకటి అని ఆయన మార్చారు. ఇది తప్ప అసలు ఆ పాట రాయలేదు. అదే యాజిటీస్ సాంగ్ అలా ఉండిపోయింది. ఎవరిని ఇప్పుడు తలవాళ్ళు కిటకిట తలుపులు అలా రాశారు, తూనికి ఇలా రాశారు. నేను హాయిగా వాళ్ళ ఇంట్లో కూర్చొని కంప్యూటర్లో క్రికెట్ ఆడుకుంటూ ESPN స్పోర్ట్స్లో క్రికెట్ ఆడుకుంటూ కంప్యూటరైజ్డ్ క్రికెట్ మంచిగా 4లు 6లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటే ఆయన కూడా మధ్య మధ్యలో వచ్చి భలే ఆడావు అంటూ మా పిన్ని గారు పులిహార దద్దోజనం టిఫిన్లు ఉప్మాలు అవి చేసి పెడుతుంటే తిని పాటలు అయిపోయాయి. కష్టపడి రాయటాలు అది ఆయనకేం కష్టం అంటే ఈ మొత్తం అంటే ఇంత అద్భుతమైన జర్నీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ పరంగా ఎంఎస్ రాజు గారు మీతో ఏమన్నా షేర్ చేసుకున్నారు ఆ సక్సెస్ తర్వాత? మేము తర్వాత ఆట సినిమా కూడా చేసాక అంటే ఇమీడియట్గా మనసం తనువే తర్వాత నేను బాగా తిరుగుతూ ఉన్నాను. తర్వాత నేను ఎంఎస్ రాజు గారు నేను రెగ్యులర్గా కలుస్తున్నాను. నేను కమర్షియల్ లెక్కలే అడుగుతున్నాను. కమర్షియల్ అది ఇంత వచ్చిందా ఈ సినిమా, ఇంత ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ మనకి చెప్తుంది కదా. నాకు సెకండ్ వీకో థర్డ్ వీకో అశ్విని దత్ గారు అమ్మాయి స్వప్న దత్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారు ఓడియన్లో. వెళ్ళే ముందు నాకు చెప్పారు, నేను టికెట్స్ చెప్పనా అంటే లేదు మా మేనేజర్ చెప్పేశారు, ఊరికే నేను వెళ్తున్నానని చెప్దామని మీకు కాల్ చేశాను అన్నారు. అయితే నేను వెయిట్ చేస్తాను, మీరు చూడంగానే కాల్ చేయండి అన్నాను. వాళ్ళు సినిమాల్లో పుట్టి పెరిగిన పిల్లలు కాబోయే ప్రొడ్యూసర్లు అన్నది అప్పటికే తెలుసు. సో న్యాచురల్గా ఒక సినిమాని వాళ్ళు ఎలా అసెస్ చేస్తారు, ఇది ఎంత హిట్ అయింది. షో అయ్యాక కాల్ రాలే, గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, మధ్యలో నేనే చేశా. ఏమిటి వీళ్ళు అసలు వెళ్ళలేదా సినిమాకి, మొహమాట పడి మళ్ళీ ఏమైనా షెడ్యూల్ మారిందా, వాళ్ళకి ఏదైనా పని ఉండి ఫ్రెండ్స్ తోటి, లేకపోతే సినిమా నచ్చలేదా, 2 ఆప్షన్. అంతే కదా. వెళ్ళేటప్పుడు అసలు నాకు తెలియకుండానే ఫోన్ చేసి మరీ వెళ్తున్నాం అని చెప్పిన వాళ్ళు చేశాక ఏదో చెప్పాలి కదా. సో బాగాలేదని చెప్పలేక మొహమాట పడి అనుకుంటున్నా. నేను చేశాను. ఒక 2 గంటల తర్వాత చేస్తే కానీ కాల్ యూ బ్యాక్ అని పెట్టేశారు. ఏదైనా మీటింగ్లో ఉన్నారు. మళ్ళీ ఇంకో గంట రాత్రి 9:30 10 ఎంతో అయింది. ఇంకా పడుకునే ముందు ఫోన్ వచ్చింది. తీసి ఏంటండి అంటే, ఇప్పటిదాకా ఏడుస్తూ ఉన్నాను మీ క్లైమాక్స్కి. వాట్ ఏ ఫిల్మ్ అండ్ మీరు సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు, మీరు ఏడుస్తారని నేను అసలు అనుకోలేదన్న. అంత వండర్ఫుల్ సినిమా, అసలు సచ్ ఏ హార్ట్ టచింగ్ ఫిల్మ్. నేను అందులో ఉండిపోయాను నేను, అందుకే మీకు కాల్ చేయబుద్ది కాలే. ఇది ఇంత పెద్ద పొగడతా కానీ వాళ్ళు అనేది నిజం. ఒక సినిమా చూసిన తర్వాత దాన్ని ముందు వెంటనే ఎక్స్ప్లోర్ చేయకూడదు. అది ఇచ్చిన అనుభూతిని మనం ఆస్వాదించాలి. అప్పుడే మనం అది బయటికి కూడా కరెక్ట్గా చెప్పగలం. చిరంజీవి గారు 175 రోజుల ఫంక్షన్కి వచ్చి ఆయన ఇచ్చిన ప్రశంస జీవితంలో మర్చిపోయింది. ఏమన్నారు? ఇలా చూడగానే నీ గురించి చెప్పడానికి వచ్చాను డార్లింగ్ అని. ఆయన అసలు అంటే అంత పెద్ద ఆయన మామూలుగా జనరల్లీ అప్పటికి న్యాచురల్లీ ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు. ఆల్రెడీ ఎంఎస్ రాజు గారు వాళ్ళ ఫ్యామిలీకి చిరంజీవి గారు బాగా క్లోజ్. వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడే ఈయన యాక్ట్ చేశారు. సో న్యాచురల్గా ఆ రిలేషన్ ఉంది. సో ఆయన నా కోసం వచ్చానని చెప్పాల్సిన అవసరమే లేదు. నేను ఆయనకి వితౌట్ మనసంతో నువ్వే నా పరిచయం ఆయనతో, ఆయన సినిమాకి అసోసియేట్ డైరెక్టరే కదా, అంతే. బావగారు బాగున్నారు. కానీ ఆయన అసలు ఇలా ఎంత ఆ స్టేజ్ మీద కూడా ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడాను. నేను ఆదిత్య కోసమే వచ్చాను, అతన్ని బ్లెస్ చేయడానికి వచ్చానని చెప్తుంటే అసలు గూస్ బంప్స్. దట్ వాజ్ నాకు అలా ఇండస్ట్రీ నుంచి బాగా అప్రిషియేషన్స్ వచ్చాయి. ఎంఎస్ రాజు గారు నాతో లెక్కలు ఎప్పుడు చెప్పారు, ఆయన అన్ని లెక్కలు ముందు చెప్పారు, అవి నిజమయ్యాయి. వి సెలబ్రేటెడ్ అలాట్. అంటే ఒకటి నేను మిస్ అయింది ఏంటంటే, మా ఇంట్లో అప్పటికి నేను శ్రీరామ్ షూటింగ్ చేస్తున్నాను. సడన్గా సుల్తాన్ బజార్లో షూటింగ్ చేస్తూ ఉండగా గబుక్కొని అప్పుడు తెలిసింది మనసంతా నువ్వే 100 రోజు ఇంకా ఆడుతూ ఉండింది. ఫంక్షన్ లేదు, ఏం లేదు, 100 రోజుకి ఇంకా ఆడుతూ ఉండింది. మేము సడన్గా రియలైజ్ ఉదయ్ వాళ్ళ మేనేజర్ ఎవరో వచ్చి ఇవాళ కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేయాలని ఎందుకు షూటింగ్ మంచి ఎక్టిక్ షూటింగ్లో ఉన్నాం శ్రీరామ్. 100 రోజు అండి.
100వ రోజు ఏంటి అసలు, అరే ఫంక్షన్ లేదు ఏమి లేదని చెప్పి గబుక్కుని మా బ్రదర్స్కి మా ఫ్రెండ్స్కి అందరికి ఫోన్ చేసి మన ఇంటి టెర్రస్ మీద అరేంజ్ అయ్యింది. సీతారామ శాస్త్రి గారి ఫ్యామిలీకి ఫోన్ చేసి మన శ్రీరామ్ యూనిట్లో నా అనిత హీరోయిన్ అందరికీ చెప్పి, రేమసేన్ పాపం అవుట్ ఆఫ్ స్టేషన్. సరే ఉదయ్ అలాగే ఉన్నాడు, అనితని సరదాగా గెస్ట్గా రమ్మని శాస్త్రి గారిని పర్చూర్ బ్రదర్స్ని అందరినీ పిలిచి ఎంఎస్ రాజు గారిని పిలిచాను. అంత షార్ట్ నోటీస్లో హీ కుడెంట్ మేక్ ఇట్. అంటే ఆయనకి నేనే ప్లాన్ లేదు, షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేలోపు అరేంజ్ చేశాను మొత్తం గెట్ టుగెదర్ 150 మంది దాకా. అలా అది మిస్ అయ్యాము అంతే తప్ప అదర్వైజ్ వీ హ్యాడ్ ఎనఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.